కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైన వారిను పరలోకమందైన వారిను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిషిక్తమాయెను. హల్లెలూయా. తండ్రి అభిషిక్తం ఏమైందట? భూలోకమైన వాటి అందును పరలోకమైన వాటి అందును ఆడ మనం చూసినట్టయితే వాటిని తీసివేసి రక్షణ కార్యం జరిగించడము తండ్రి యొక్క అభిలాష, అంటే తండ్రి యొక్క చిత్తమై ఉన్నదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10:12 కూడా చూసినట్టయితే పాపముల నిమిత్తము ఒక బలి అక్కడ ఏమైందట? అర్పించబడిందట. మనం పాత నిబంధన కాలంలో చూసినట్టయితే ప్రియ దైవజనమా, ఒకరు పాపము నుండి విడిపించబడాలి అంటే ఎడ్ల యొక్కయు, కోళ్ళ యొక్కయు, గొర్రె పిల్లల యొక్కయు, పావురాల యొక్క రక్తమును చిందించాల్సి ఉంది. ఆ రక్త చిందన లేనిది పాప క్షమాపణ అనేది లేనట్టుగా మనం చూస్తున్నాం. అందుకే చూడండి ప్రియ దైవజనమా, మన వేదాల్లో కూడా ఒక మాట ఉంటుంది. ఏంటంటే సర్వ పాప పరిహారార్థ రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్ రక్తం పరమాత్మదేన పుణ్యదాన బలియాగం అని చెప్పి వ్రాయబడింది. అంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన పరిశుద్ధుడిగా జీవించి ఆ పరిశుద్ధమైన రక్తంను చిందించినట్టయితే మన సకల మానవ కోటికి పాప విమోచన, పాప క్షమాపణ అనేది కలుగుతుందని చెప్పి ఎంతో స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి సిలువలో ఆయన ఈ చేసిన కార్యమును బట్టి మనం చూసినట్టయితే ఆయన మనకు రక్షణార్థమైన కార్యమును చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్టయితే ప్రియ దైవజనమా, రెండవదిగా చూసినట్టయితే ఆయన పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు పుట్టుక నుంచి మనము ఆయన బాల్యంలో పెరగడాన్ని బట్టి, ఆయన అక్కడ అప్పచెప్పడాన్ని బట్టి, గోడ దెబ్బలు కొట్టడము, ఆయన వీపును దున్నడము, ఆయన మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడడము, ఆయన గొర్రె వలె మౌనంగా ఉండడు, బతుకు తేబడిన గొర్రె వలె బొచ్చు కత్తిరించు ఒక గొర్రె వలె కషాయం దగ్గరికి ఎలా వెళ్తుందో అలా మౌనంగా వెళ్ళిన ప్రతి ఒక్క లేఖనమును ఇక్కడ నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. సుమారుగా బైబిల్ పండితులు చెప్తారు 330 ప్రవచనాలు యేసు ప్రభు యొక్క మరణం నుండి, అంటే పుట్టుక నుంచి మరణం వరకు నెరవేర్చబడినట్టుగా బైబిల్ పండితులు చెప్తున్నారు. ఇంకా టోటల్ మనం చూసినట్టయితే 330 నుండి 350 వరకు ప్రవచనాలు యేసు ప్రభు నిమిత్తం ప్రవచించబడ్డాయి. అందులో 330 ప్రవచనాలు దేవుని పుట్టుక నుండి మరణం వరకు సంపూర్తి అయితే, ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో ఆయన రెండవ రాకడలో సమాప్తి కాబోతున్నాయి. హల్లెలూయా. చూడండి, ఇంకా రెండవదిగా మనం చూసినట్టయితే మన పాపానికి ఆయన ధర చెల్లించాడు. హల్లెలూయా. చూడండి, కొలస్సీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మనము 10వ వచనంలో చూసినట్టయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరిచెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మళ్ళొకసారి చదవండి సిస్టర్. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసెను. హల్లెలూయా. చూడండి ప్రియ దైవజనమా, శిలువ మీద నట దేవుడు ప్రధానులను, అధికారులను నిరాదాయులుగా చేసినట. అంటే ఆకాశం అందున్నవే గాని, గాల్లో ఉన్నవే గాని, ఏదైతే వాయుమండల సంబంధుల అధిపతులు అంటే దురాత్మ సమూహమును, అపవాది సంబంధులను ఆ సమూహం ఏం చేశాడట అంటే శిలువ మీద నిరాదాయులుగా చేశాడట. మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే ప్రియ దైవజనమా, అది ఎలా ఉంటుందంటే యేసు ప్రభు పబ్లిక్ స్టంట్ చేశాడు శిలువ పైన అని చెప్పి వ్రాయబడింది. అంటే అపవాది సంబంధులందరికీ ఆడక నిరాదాయులుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దైవజనమా, చాలా మంది అంటారు శిలువ పైన యేసు ప్రభు ఒక సాధారణమైన మరణము పొంది ఉన్నారు అని చెప్పి, అది ఒక శ్రమతో కూడుకున్నాయని చెప్పి. కానీ
యేసు ప్రభు ఒకవేళ మరణించినట్టయితే మన జీవితంలో ఈరోజు మందిరంలో ఉండేవారు ఎంతమంది ఉంటారో ఏంటో తెలియదు. అసలు మందిరానికి ఎవరు వద్దునో రాకపోదురో. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఇశ్రాయేలును మాత్రమే ఏర్పరచుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు రక్తం చిందించారో గ్రీకు దేశస్థుడు ఏంటిది, ఎవరేంటి, స్త్రీ ఏంటి, పురుషు ఏంటి, అందరూ కూడా ఆయన రక్తం ద్వారా మనము అబ్రహాం యొక్క సంతానమైనట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చూడండి, మనం మొట్టమొదటిగా చూసినట్టయితే దేవుడు సిలువలో రక్షణ కార్యము సమాప్తం చేశాడు. నా నిమిత్తము దేవుడు మనందరికీ రక్షణ ఇవ్వడానికి ఆయన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసి ఇట్ ఈస్ ఫినిష్ అన్నాడు. రెండోదిగా మనం చూసినట్టయితే పాపానికి ధర చెల్లించాడు. హల్లెలూయా. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క కృపదామైశ్వర్యమును బట్టి అట ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి ఏం కలిగింది అని అంటే మనకు పాపముల నుండి విమోచన, ఇంకా మనం చూసినట్టయితే ప్రియ దైవజనమా మన అపరాధములకు క్షమాపణ కలిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక్కసారే దేవుడు మన పాపముల నిమిత్తము అక్కడ బలి చెల్లించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పాపమును చెల్లించారో చూడండి ప్రియ దైవజనమా, దేవాలయపు ఒక తెర పై నుండి కిందికి చిరిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా కూడా కృపా సింహాసనం వద్దకి ధైర్యంగా రావచ్చట. ఒకప్పుడు మనం చూసినట్టయితే ప్రధాన యాజకుడు మాత్రమే ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి. అది కూడా ఏడాదికి ఒకసారి ఆ యోమ్ కపూర్ దినమున 3 సార్లు మాత్రమే ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి రక్తమును ప్రోక్షించాల్సి ఉంటది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన కృపా మహిదైశ్వర్యం బట్టున మన జీవితంలో మనల్ని క్షమించారో అప్పుడు మనకును దేవునికి అడ్డంగా ఉన్న తెర తొలగిపోయి మన పాపములు క్షమించబడి మనము దేవుని సన్నిధికి ఎలా వెళ్తున్నామట, ధైర్యముగా వెళ్తున్నామని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ ప్రియ దైవజనమా సాతాను పైన తాను విజయం పొందినట్టుగా మనం ఆ సిలువలో సాతాను అపవాది కార్యములను జయించినట్టుగా మరణమునకు మన పైన ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే మరణము ఆయనను బంధించుట అసాధ్యమని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అందుకే దేవుడు అంటాడు కదా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి. కాబట్టి మరణ పాశములు ఆయనను బంధించుటకు ఎంత మాత్రమునో అధికారం లేదు. ఎందుకంటే ఆయన మరణము జయించిన వాడిగా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్టయితే చివరిగా ఒక మాట చెప్పి నేను ఈరోజు ఈ 6వ మాటను ముగిస్తానండి. ఏంటిదంటే ఈ కొత్త నిబంధన గ్రంథము మనకు ఒక క్రొత్త ప్రారంభమును దేవుడు అనుగ్రహించాడు. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఉంటుంది కదా, వారు ఏంటిది, నూతన సృష్టి అట. హల్లెలూయా. దేవుడి ద్వారా మనమందరము నూతన సృష్టి. అంటే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి కార్యాన్ని దేవుడు శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు నెరవేర్చి దేవునికి మనుషునికి మధ్యన ఒక కొత్త నిబంధనను దేవుడు మొదలు పెట్టాడండి. మనము దేవునికి వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకులుగా లేడుగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఇంత పెద్ద అర్థం ఉంది. ఏదో చిన్నగా మనం దేవుడు ఏదో అంటే ఒక వర్డ్ చదువుకొని వెళ్ళిపోతుంటాం. చూడండి, చాలా మంది మందిరాల్లో కూర్చోడానికి ఎంతో కష్టపడేవారిగా ఉంటారు. దేవుడు మన నిమిత్తము 9ంటికి సిలువలో ఎక్కితే 3ంటి దాకా ఆయన సిలువలో వేలాడుతున్నాడండి. మనం మంచిగా స్వతంత్రంగా కూర్చుంటున్నాం. ఆయన చేతిలో మేకులు అదే విధంగా ఆయన కాళ్ళలో సిలువలు కొట్టబడ్డాయి. ఆ మొస తీసుకోవడానికి, శ్వాస తీసుకోవాలంటే ఆయన ఇలా అని బలవంతంగా తీసుకొని శ్వాస తీసుకోవాల్సిన సమయం. అటువంటి దేవుడే మనకు ఆడ అన్ని గంటలు వెయిట్ చేస్తే
మనకు మందిరంలో దేవుని వాక్యాలు వినడానికి 10 నిమిషాల్లో ముగించండి, 5 నిమిషాల్లో ముగించండి అని అంటే మనము ప్రిపేర్ అయ్యేది 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఎవరు ప్రిపేర్ కాదు. దేవుని సన్నిధానంలో గోచాడి ఆయన ఏం చెప్తాడో విని ఇంత ప్రిపేర్ అయ్యి నేను 5 నిమిషాలు ఇలా చెప్పిపోతే నేను వచ్చేందుకుగా లాభమే లేదు కదా. దేవుడు నా హృదయంలో పెట్టిన నేను మాట చెప్పినప్పుడు నేను ఇక్కడికి వచ్చినందుకు ఇది ప్రార్థన చేసి ఆమె వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అంత కూర్చోలేని స్థితిలో ఉన్నప్పుడు రావద్దు మరి మందిరానికి. దేవుడు నీ కోసము అన్ని గంటలు నీ రక్షణ కార్యం కోసము దేవుడు అంత కష్టపడితే నువ్వు 3 గంటలు కూర్చోవడానికి ఇంత కష్టపడితే ఎట్లా కదా. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మరణం పైన పాపం పైన ఇక ఏ అపవాదికి కానీ అధికారం లేదు. ఎందుకంటే నీ పాపములు ఆయన శిలువలో కొట్టివేసి నీవు కృపాసనం దగ్గరికి ధైర్యంగా వెళ్ళే భాగ్యం దేవుడిచ్చాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.